ఇలా వాళ్ళకి అవసరమైంది తీసుకున్నారు, కొంచెం గాలిలో ఫైర్ చేశారు, అందరినీ పరిగెట్టనిచ్చారు. ఎందుకంటే అది హంసాన్ అనే పేరులో ఒక వ్యాలీ ఒక అప్రాక్సిమేట్లీ గంట టైం నడిచైనా గుర్రాల మీద పోనీస్ మీద వెళ్ళి అక్కడికి ఉండాలి. పిక్నిక్ స్పాట్ అది. టూరిస్ట్ అందరూ కొన్ని వందల మందిలో అక్కడ ఉన్నారు. వాళ్ళందరినీ ఎంతమంది పరిగెట్టించారో కొంతమందిని ఆపేశారు. మీరు ఇందాక అన్నారు చూడండి, వాళ్ళు ముస్లిమ్సా కాదా అని చెప్పి తీసుకున్నారు అని. ఒక 20 మందిని లైనప్ చేసి మీ ప్యాంట్లు ఓపెన్ చేసి దింపేసేయండి, అండర్వేర్లు తీసేయండి అన్నారు. ఎందుకన్నారు మీకు కూడా తెలుసు. అప్పుడు ముస్లిమ్స్ ఎవరు హిందువులు ఎవరు తెలిసిపోద్ది. అందుకని వీళ్ళందరూ హిందూస్ అని కాల్చేశారు. కొంతమందిని ఆ కల్మా అలా ప్రేయర్ ఉంటుంది కదా, అది చెప్పమని చెప్పారు. అది చెప్పలేకపోతే వాళ్ళు కాల్చేశారు. ఒక అతన్ని నువ్వు ముస్లింలాగా కనపట్టలేదు అని చెప్పి కాల్చేశారు. ఇట్లాంటప్పుడు ఇది రిలీజియస్ కాదు, ఇది ఓన్లీ టెర్రరిస్ట్ యాక్టివిటీ, టెర్రరిస్ట్ అంటే రిలీజన్ లేదు అని అనే వాళ్ళందరికీ ఇది మంచి జవాబు. ఇది పక్కా రిలీజన్. ఇట్లాంటి వాళ్ళకి మీరు క్వైట్గా కూర్చుంటే మీరు కూడా సపోర్ట్ ఇచ్చినట్టు లెక్క. నేను అందుకనే ఎవరైతే దీన్ని ఇంప్రాపరు, ఇది కరెక్ట్ కాదు, ఇట్లా ఉండకూడదు అని అనుకుంటారో లెగిసి మాట్లాడండి. మీరు మాట్లాడకపోతే వాళ్ళకి సపోర్ట్ ఇచ్చినట్టు లెక్క. అందుకని చెప్తే ఇప్పుడు చూస్తూ ఉంటే చీఫ్ మినిస్టర్ దగ్గర నుంచి అంత పెద్ద బాటలు ఏమి రాలేదు. ఇప్పుడు సీరియస్గా కన్సిడర్ చేయాలి వెదర్ మనం గవర్నమెంట్గా భారతదేశం అక్కడ స్టేట్ ఎలక్షన్స్ పెట్టి అక్కడ ఎలక్షన్ పెట్టి చీఫ్ మినిస్టర్ని పెట్టారు. ఆయన ఏం చేశాడు? సేఫ్టీ అండ్ సెక్యూరిటీ స్టేట్లో స్టేట్ సబ్జెక్ట్, అది సెంటర్ సబ్జెక్ట్ కాదు. అవును సార్. అందుకని స్టేట్ రెస్పాన్సిబుల్ పెట్టుకోవాలి. అక్కడ ఎవరు ఆ టూరిస్ట్ స్పాట్లో ఎవరు సపోర్ట్కి సెక్యూరిటీకి మనుషులు లేరు, పోలీసు వాళ్ళు లేరు. అట్లాంటి పరిస్థితులు ఎందుకున్నాయి మీకు తెలుసు కదా. టూరిస్ట్ వస్తున్నారు, వాళ్ళకి ప్రొటెక్షన్ కావాలి. స్టేట్ పోలీస్ వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలి. అక్కడ ఆర్మీ వాళ్ళని పెట్టామనుకోండి, ప్రతి చోట ఆర్మీ ఉంది, ఇది పీస్ఫుల్ ప్లేస్ కాదు అని ఆర్మీని బ్లేమ్ చేస్తారు. ఇది పోలీసు వాళ్ళు చూసుకోవాల్సింది కాబట్టి పోలీసు వాళ్ళు అక్కడ ఉండాల్సింది. రెండో పాయింట్ ఏంటంటే అక్కడ ఫస్ట్ ఎయిడ్ ఫెసిలిటీస్ లేవు. అక్కడి నుంచి నడుచుకుంటాయినా గుర్రాల మీద అయినా కిందకి తీసుకొచ్చి 1 గంట తర్వాత పహల్గాం చేరతాం. పహల్గాం నుంచి అంబులెన్సెస్ పెట్టుకుని కారుల్లో తీసుకెళ్ళటం అయింది. ఎవరైనా సీరియస్గా ఇంజర్డ్ అయితే మామూలుగా ఏమంటారు, 1 గంట గోల్డెన్ అవర్. ఆ గంటలో వాళ్ళకి ట్రీట్మెంట్ వస్తే ఛాన్స్ ఆఫ్ సక్సెస్ ఈజ్ వెరీ హై. ఆ గంట దాటిందనుకోండి, వాళ్ళ రక్తాలు పోవటం, డ్యామేజ్ అవ్వటం, చచ్చిపోయే అవకాశం ఎక్కువ. ఇప్పుడు 28 మంది చచ్చిపోయారు. ఇంకొక 12-13 మంది ట్రీట్మెంట్ కింద ఉన్నారు. వాళ్ళు కూడా 2-3 పోయేటట్టు కనపడుతున్నారు. చాలా సాడ్ ఇన్సిడెంట్ అండి. ఒక నేవల్ ఆఫీసర్ పెళ్లి చేసుకుని 6 రోజుల తర్వాత హనీమూన్ కని పోతే ఆయన చంపారు. లెఫ్టినెంట్ నర్వాల్. ఇంకొక ఆయన కర్ణాటక నుంచి మనోరంజన్ పేరు, ఆయన భార్య ముందల ఆయన చంపితే భార్య అడిగిందట, నన్ను చంపండి, మా అబ్బాయిని చంపండి అని. ఆ కంట్రోల్ అండ్ ఎరగెన్స్ ఎంత ఉందో ఆ అబ్బాయికి ఆలోచించాలి. ఆయన అన్నాడు, మీరు మోడీని అడగండి అని చెప్పి వెళ్ళిపోయాడు. మోడీకి చెప్పండి అని. ఇంత కంట్రోల్, ఇంత ప్లాన్గా చేయటానికి ఇది ఒట్టి ఆర్డినరీ టెర్రరిస్ట్ కాదండి. వీళ్ళు చాలా ప్లాన్ చేసి మనుషుల్ని ఎట్లా డివైడ్ చేయాలి, ఎవరిని టార్గెట్ చేయాలి, చాలా ప్లాన్ చేసుకుని చూసుకున్నారు. చౌదరి గారు, వైస్ ప్రెసిడెంట్
ఎస్ ఎస్ అండి యుఎస్ అసలు బేసిక్గా టెర్రరిస్టులకు కావాల్సింది ఏంటి? ఈ మారణ హోమం సృష్టించడం వెనక ఈ విధంగా హిందూ మతాన్ని ముస్లిం మతాన్ని వేర్వేరు చేసి ముస్లింలను వదిలిపెట్టి హిందువులను మాత్రం చంపి ఏం సాధించాలనుకుంటున్నారు? అసలు వాళ్ళ డిమాండ్ ఏంటి? ఎవరికి అర్థం కావట్లేదు. నరమేధం సృష్టిస్తున్న తీవ్రవాదుల్ని ఏం చేయాలి? ఒకసారి చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మనతో పాటు భరత్ రెడ్డి గారు కూడా జాయిన్ అవుతున్నారు, మేజర్ భరత్ రెడ్డి గారు. ఆయనతో కూడా మాట్లాడదాం.